ఒడిశా టూర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ పూరి టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్ని మిక్స్ చేసేసి కోనార్క్, చిల్కా లేక్ అని చెప్పి ఉందన్నమాట. చంద్రబాగా బీచ్ అనేసి ఒక బీచ్ ఉందన్నమాట, ఫేమస్ బీచ్. సో ఇవన్నీ కలుపుకుని చేసి మనం రెగ్యులర్ గా ఆపరేట్ చేస్తున్నటువంటి టూర్ ఏదైతే ఉందో కేవలం 24,800 రూపీస్లో మాత్రమే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బట్ ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి నెంబర్ 1 టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక మంచి ఏజెన్సీ నేను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందు సార్తో మాట్లాడి అండ్ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. సార్, ఒరిస్సా అనగానే అందరికీ గుర్తొచ్చేది పూరి కదా. ఆ టెంపుల్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? సో అక్కడ మనకి గైడ్ చేయడానికి ఎవరైనా ఉంటారా? ఒడిశా టూర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ మీరు అన్నట్టుగా పూరి టెంపుల్ మేడం. సో అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్ని మిక్స్ చేసేసి లైక్ పూరి టెంపుల్, కోనార్క్, భువనేశ్వర్లో ఉన్నటువంటి టెంపుల్స్, అలాగే పూరికి దగ్గరలో ఒక చిల్కా లేక్ అని చెప్పి ఉందన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ కలుపుకుని చేసి మనం రెగ్యులర్ గా ఆపరేట్ చేస్తున్నటువంటి టూర్ ఏదైతే ఉందో 4 nights 5 days అనమాట. సో హైదరాబాద్ నుంచి అయినా, బెంగళూరు నుంచి అయినా, చెన్నై నుంచి అయినా మనం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, అలాగే ఫ్లైట్ ఫెసిలిటీ కూడా డైరెక్ట్గా ఉంది. ఈవెన్ మనం హైదరాబాద్ నుంచి చూసుకుంటే డైరెక్ట్ బస్ కూడా మనం భువనేశ్వర్ రీచ్ అవ్వడానికి మనకు ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత, భువనేశ్వర్ రీచ్ అయిన తర్వాత కేవలం 4 nights 5 daysలోనే ఈ ప్యాకేజ్ మొత్తం అంతా మనం ఆపరేట్ చేస్తున్నాం. ప్లస్ అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్నటువంటి ఒక శక్తిపీఠం కూడా ఉందన్నమాట, గిరిజాదేవి. లోకల్గా వాళ్ళు జాజ్పూర్ అని అంటారు అనమాట ఏరియా పేరు. మనకి ఏంటంటే గిరిజాదేవి అనగానే శక్తిపీఠం అన్నట్టుగా గుర్తుంటుంది. సో ఇవన్నీ కలుపుకునేసేసి 4 nights 5 days ల్యాండ్ ప్యాకేజ్ అనమాట. అంటే కస్టమర్ ఫ్లైట్లో వచ్చిన, ట్రైన్లో వచ్చిన భువనేశ్వర్ రీచ్ అయితే భువనేశ్వర్లో మనం పికప్ చేసుకునేసేసి భువనేశ్వర్లో మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయడంత వరకు 4 nights 5 days అవుతుంది. ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 24,800 అవుతుంది అనమాట. ఇందులో వాళ్ళకి ఫుడ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అక్కడ అకామిడేషన్ ఉంటుంది, ప్లస్ ఈ గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారనమాట. సో ఫస్ట్ డే మనం డిఫరెంట్ డెస్టినేషన్ నుంచి లైక్ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి రీచ్ అయినా సరే భువనేశ్వర్లో మన పర్సన్ పికప్ చేసుకునేసేసి వాళ్ళకి హోటల్ తీసుకెళ్ళిపోయి ఆ రోజు అక్కడ ఫ్రెషప్ చేయించుకొని భువనేశ్వర్లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ధవళగిరి, భువనేశ్వర లింగరాజ స్వామి టెంపుల్, రాజారాణి టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్, సో ఇలాగ ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా ఆ రోజు చూపించేసేసి నైట్ స్టే భువనేశ్వర్లో అనేది ఉంటుందన్నమాట. సెకండ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గిరిజాదేవి, అక్కడ నుంచి ఒక 2.5 to 3 hours జర్నీ ఉంటుంది. గిరిజాదేవి వెళ్ళిపోయి అక్కడ గిరిజాదేవి దర్శనం చేసుకునేసేసి అక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు అమ్మవారికి చేయాలనుకుంటే అవన్నీ కూడా చేసుకునేసేసి మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత రిటర్న్ బ్యాక్ మళ్ళీ తిరిగి భువనేశ్వర్కి వచ్చేస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ 2 nights అనేది భువనేశ్వర్లో స్టే ఉంటుంది. దాని తర్వాత థర్డ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేసేసి కోనార్క్కి వెళ్తారు. కోనార్క్ సన్ టెంపుల్ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి అక్కడ మనం పర్టికులర్గా ఆ టెంపుల్ విజిట్ చేయాలంటే ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా డెవలప్ చేశారు, దీని గురించి అంతా డిస్క్రిప్షన్ ఇవ్వడానికి లోకల్ గైడ్స్ అందుబాటులో ఉంటారు. సో గైడ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో గైడ్ అంతా కూడా ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ విజిట్ అయిపోయిన తర్వాత మనం పూరికి వెళ్తాం. సో ఈ పూరి వెళ్ళే దారిలో మనకి చంద్రబాగా బీచ్ అనేసి ఒక బీచ్ ఉందన్నమాట, ఫేమస్ బీచ్. సో కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి బీచ్లో ఒక 1 hour టైం స్పెండ్ చేసేసి మనం పూరికి వెళ్ళిపోతాం. పూరికి వెళ్ళి హోటల్లో చెక్-ఇన్ అయిపోయిన తర్వాత మనం అక్కడ నుంచి పూరి మెయిన్ టెంపుల్ ఏదైతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందో టెంపుల్ విజిట్కి క్లయింట్స్ని తీసుకెళ్తాం. సో పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా అక్కడ టెంపుల్లో ఏమేమి చూడాలి, టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ లోకల్ పూజారులు మనకి అసిస్టెన్స్ ఇచ్చేస్తారు. సో ఆ పూజలు అన్నీ కూడా చేయించుకొనేసేసి అక్కడ చూడాల్సిన టెంపుల్స్ అన్నీ కూడా చూసుకొని ఆ రోజు నైట్ స్టే పూరిలో ఉంటాం. దాని తర్వాత 4th day మార్నింగ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పూరి నుంచి బయలుదేరితే కేవలం ఒక 1.5 hour జర్నీతో మనం చిల్కా లేక్ రీచ్ అవుతాం. అక్కడ ఫేమస్గా బోటింగ్ ఉంటుంది. సో బోటింగ్ 2 hours కానీ 1.5 hour కానీ మనం బోటింగ్కి వెళ్ళి అక్కడ డాల్ఫిన్ పాయింట్స్ ఉంటాయి. తర్వాత షెల్స్ అక్కడ వాటర్లోంచి తీసి మనం ముందే మనకి ఏదైనా పల్స్ కానీ షెల్స్ కానీ ఓపెన్ చేసి షెల్స్ కూడా ఇస్తారు ఎవరైతే బోట్ రైడర్స్ ఉంటారో వాళ్ళు. సో వాటిని పర్చేజ్ చేసి ఒక 2 hours 3 hours బోటింగ్ చేసుకుని లంచ్ అయిన తర్వాత తిరిగి బ్యాక్ మనం పూరికి వచ్చేస్తాం. సో పూరిలో మనకు ఫేమస్ బీచ్ కూడా ఉంది. సో ఆ రోజు 4th day ఈవినింగ్ పూరి బీచ్కి వెళ్ళిపోయి ఒక 1 hour 1.5 hour రిలాక్స్ అయ్యి బ్యాక్ మళ్ళీ హోటల్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా 4th day టూర్ అనేది కంప్లీట్ అవుతుంది. 5th day మార్నింగ్ అక్కడ నుంచి బ్యాక్ మనం భువనేశ్వర్కి వచ్చేయాలి. సో వచ్చే దారిలో మనకి సాకి గోపాల్ అనేసి ఒక కృష్ణాలయం ఉందన్నమాట. అలాగే రఘురాజ్పుర, పీప్లి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒడిశా కల్చర్కి సంబంధించి అక్కడ వాళ్ళు హ్యాండ్లూమ్స్ ఏవైతే తయారు చేస్తారో, హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే చేస్తారో వాటన్నిటి కూడా మనం లైవ్గా విజిట్ చేసి మనం ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే లైవ్గా అవుట్లెట్స్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి పర్చేస్ చేసి బ్యాక్ భువనేశ్వర్కి వచ్చేస్తారు. రిటర్న్ బ్యాక్ భువనేశ్వర్ వచ్చిన తర్వాత ఎవరైతే
ఫ్లైట్ చేసుకున్నారో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడము, ఎవరైతే ట్రైన్ చేసుకున్నారో వాళ్ళకి స్టేషన్కి డ్రాప్ ఇచ్చేయడం, ఎవరైతే బస్సులో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసేసి సో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చూపించడానికి చేయడానికి తెలుగులో మాట్లాడేటువంటి ఒక టూర్ మేనేజర్ వీళ్ళందరితో కూడా ఉంటారనమాట. సో ఈ విధంగా ఒక ఫిక్స్ డిపార్చర్ అనేది మనం రన్ చేస్తున్నాం కేవలం 24,800 రూపీస్లో మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మన ఒరిస్సా దగ్గర ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. పూరి టెంపుల్ కానివ్వచ్చు, అండ్ అలానే భువనేశ్వర్ కానీ, ఇలాంటి కొన్ని ఏరియాస్ మనం విజిట్ చేయాలి అనుకున్న కోరికని ఈ విధంగా నెరవేర్చుకోవచ్చు అనమాట. సో మీరు కనుక ఈ ఒరిస్సా ట్రిప్ వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.